వచ్చేయండి మిమ్మల్ని ఒక మంచి ప్లేస్‌కి తీసుకువెళ్ళబోతున్నాను. సో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ వీడియో అయితే నేను ఛానల్ స్టార్టింగ్‌లో పెట్టాను. మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను. సో, ఇంతకీ ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు శైలు అని అనుకుంటున్నారా? అయితే వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. సో, ఎప్పుడు తోమేయే, తుడిచేయే, కడివే కాకుండా శైలు ఏదైనా ప్లేసెస్ చూపించు, వంటలైనా వండి చూపించు అని అంటున్నారు. వంటలు ఇప్పుడు కాదులేండి, టైం ఉంది. కానీ మిమ్మల్ని ఒక మంచి ప్లేస్‌కి తీసుకొని వెళ్తానన్నాను కదా! సో, ఇక్కడైతే ఒక సినిమా షూటింగ్ అయితే జరిగింది. సో, మా దగ్గర ఇరవెండిలో ఒక ఇల్లు ఉంటుంది. అక్కడే 'ఒసే రాములమ్మ' మూవీలో సినిమా షూటింగ్ అయితే చేశారండి. అబ్బా! మా శైలక్క మంచి హ్యాపీగా ఉందిగా అని అనుకుంటున్నారా? నేచర్‌ని ఆస్వాదిస్తున్నా అండి. నేచర్‌లో ఫ్రెష్ ఎయిర్ ఎంత బాగుందంటే మస్తుంది. ఒక్కొక్క చోట ఎండ కొడుతుంటే ఒక్కొక్క చోట చల్లగా ఉంది. ఇది వచ్చేసి కాకరకాయ, బీరకాయ తోట రోడ్డు పక్కనే పెట్టారు. ఇంకా అవి కాయలు కాసినప్పుడు పక్కనే పెట్టేసి అమ్ముతారు. ఇదేనండి ఇల్లు. సో, ఈ ఇల్లు అయితే చాలా బాగుంది కదా! చూసినంబటే నాకు సినిమాలలో కనిపించే ఇల్లుల్లాగా అనిపించాయి. సో, ఇది వచ్చేసి ఇరవెండిలో ఉంది. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ చిన్న పెంకుటింట్లోనేనంట జరిగిందంట. మరి నాకు అంత ఐడియా లేదు. నాకు పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ చెప్పారు. ఒకసారి తీసుకొని వచ్చారు ఇక్కడికి. నేనైతే అప్పుడు పొట్టతో ఉన్నా. అప్పుడు వీడియో ఇప్పుడు వీడియో చూసుకుంటే మస్తు కామెడీ అనిపించింది. అప్పుడైతే నేను ఎలా ఉన్నా, ఇప్పుడేంటి ఇలా ఉన్నా, చాలా మారిపోయినా అనిపించేసింది. ఇదే అండి సారపాక ఐటీసీకి, అలాగే సారపాకలో ఉన్న వాళ్ళకి, ఇంకా దాని చుట్టుపక్కల ఉన్న ఊర్లకి వాటర్ సప్లై చేసే పంప్ హౌస్ అనమాట. గోదావరి పక్కనే ఉంటుంది. మనకు కావాల్సిన వాటర్ అయితే ఇంకా ప్యూరిఫై చేసి పంపించేసిద్ది. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ అయితే లేదు, కొత్తగా కట్టారు. ఇక్కడైతే ఒక గుడి ఉండేది. అంటే అప్పుడు కాకతీయ రాజుల కాలంలో రాణి రుద్రమదేవి సంబంధించిన ఇంకా గుడి ఉంటుంది. అలాగే గుడి పక్కన వంటశాల ఉండేది. వంటశాలను అయితే పడగొట్టేశారు. పంప్ హౌస్ అయితే మేము ఇంతకు ముందు వచ్చింది పాతది. ఇప్పుడైతే కొత్తది కట్టారు చూడండి. ఇది వచ్చేసి కొత్తది. పాత దాని దగ్గరికి నేను తీసుకొని వెళ్తాను. అది నెక్స్ట్ మినీ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. అసలు గోదావరిలో ఫుల్ వాటర్ ఉండేవి అబ్బా మొన్నటి దాకా. కానీ ఎండలు బాగా కొడుతున్నాయిగా, తగ్గిపోయాయి. ఇంకా ఉన్న వాటర్ని చూసే నేను అదురుకున్నా. అంత భయం వేసింది నాకైతే. ఇంక ఇక్కడైతే ఫెన్సింగ్ అయితే పెట్టారు. కొన్ని ప్లాన్ చేయనివి అన్ఎక్స్పెక్టెడ్గా భలే జరిగిపోతూ ఉంటాయి. అందులో ఇదొకటి. అసలు నేను ఇక్కడికి వస్తానని నేను వచ్చేదాకా కూడా తెలియదు. మామూలుగా ఇరవెండి వైపు మల్బెరీ, అలాగే యాపిల్ బీరు చెట్లు ఉంటాయి. ఫ్రూట్స్ కొనుక్కొచ్చుకుందాం అనేసి బయలుదేరాము. కానీ అక్కడికి వెళ్ళేసరికి చెట్లు అయితే లేవు. మల్బెరీ ఉన్నాయి కానీ ఫ్రూట్స్ లేవు. అలాగే యాపిల్ బీర్ కూడా కొట్టేశారు. ఇంకా తిరిగి వెళ్ళడం ఎందుకులే, పంప్ హౌస్ దగ్గరికి వెళ్దాం అనేసి వచ్చాము. చాలా రోజులైంది. చాలా రోజులు కాదు, సోన్ పాప పుట్టక ముందు వచ్చాము. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాము. ఇక్కడ నడవడానికి మస్తు